హలో ఫ్రెండ్స్, మీకు కనుక తెలుగులో ట్రావెలింగ్కి సంబంధించి పూర్తి వివరాలు కావాలి అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్లీ మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న గోవా ట్రిప్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఆల్మోస్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాను. ఈ వీడియోలో ముందుగా ఏమేమి కవర్ చేయబోతున్నాం ఒకసారి చెప్పేసి తర్వాత మీకు దగ్గర తెలిసిస్తాను. ఈ వీడియోలో ఏంటంటే ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అయ్యి గోవా ఎయిర్పోర్ట్ రీచ్ అయిన తర్వాత అక్కడ మనకు బైక్ రెంటల్స్ ఏమున్నాయి, కార్ రెంటల్స్ అవైలబుల్ ఏమున్నాయి, ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలు ఇస్తాను. చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే పెడతాను. ఈ ఫ్లైట్ జర్నీ సంబంధించిన ఫుల్ వీడియో చేయాలంటే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ అవుతుంది సపరేట్గా ఫుల్ జర్నీతో ఇదే ఛానల్లో. అలాగంటే మీరు కనుక ఈ వీడియోని లేట్గా చూస్తున్నట్టే ఆ వీడియోకి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో చూడండి. అండ్ ఇంకోటి, ఎవరైతే ఫ్లైట్ సంబంధించిన డౌట్స్ ఉన్నాయో, ఫ్లైట్లో ఎలా బుక్ చేసుకోవాలి, బోర్డింగ్ పాస్ ఎలాగా, ఫ్లైట్లో ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఆల్రెడీ దానికి సంబంధించిన ఫుల్ వీడియో వచ్చేసాను. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. సో దట్స్ ఇట్. ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వడానికి బడ్జెట్లో ఎలా అంటే మీరు కనుక 40 ఉంటే ఊబర్ క్యాబ్ బుక్ చేసుకోండి, బడ్జెట్లో అయిపోతుంది. లేదు అనుకున్న వాళ్ళకి సికింద్రాబాద్ నుంచి మెహందీపట్నం నుంచి ప్లెంటీ ఆఫ్ ఆర్టీసీ బస్సెస్ ఎయిర్పోర్ట్ వరకు వస్తాయి. అప్రాక్సిమేట్లీ 40-50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత అక్కడ షటిల్ బస్ అని ఉంటాయి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. 10 నుంచి 15 మినిట్స్ మధ్యలో ఎయిర్పోర్ట్ వరకు, అంటే అప్రాక్సిమేట్లీ ఎయిర్పోర్ట్కి ఒక 1 కిలోమీటర్ దూరంలో బస్ స్టాప్ ఉంటుంది ఆర్టీసీ సంబంధించింది. అక్కడ నుంచి షటిల్ బస్ అన్ని ఎయిర్పోర్ట్కి మూవ్ అవుతూ ఉంటాయి, ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎలాంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. సో ఆ షటిల్ బస్ని యూజ్ చేసుకుని ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోవచ్చు. లేదనుకున్న వాళ్ళు ఎవరైతే బైక్ ఉంటుందో బైక్ ద్వారా కూడా మీరు ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ వరకు రీచ్ అయిపోవచ్చు. బైక్ పార్కింగ్కి ఆల్మోస్ట్ 2 అవర్స్కి 30 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తున్నారు. అంటే ఎవరైతే 2-3 రోజులు పెట్టాలనుకుంటున్నారో పర్ 24 అవర్స్ 100 రూపాయలు ఏమో ఛార్జ్ చేస్తున్నారు. అవి డీటెయిల్స్ మోస్ట్లీ ఇంకేం డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వితౌట్ ఎనీ డిలే ఎంజాయ్ దిస్ జర్నీ. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీకు గోవా ఎయిర్పోర్ట్ సంబంధించి గోవా ఎయిర్పోర్ట్ లాండ్ అయిన తర్వాత ముఖ్యంగా చెప్పబోయేది ఇంకోటి ఏంటంటే గోవా ఎయిర్పోర్ట్ నుంచి రిటర్న్లో వచ్చేటప్పుడు ఆల్కహాల్ క్యారీ చేయొచ్చా చేయకూడదు అనే క్వశ్చన్ కూడా దీని వీడియోలో సాల్వ్ చేయబోతున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే గోవా ఎయిర్పోర్ట్లో వీడియో రికార్డింగ్ కానీ ఫొటోస్ కానీ అవన్నీ అలౌ చేయరు, ఎందుకంటే అది నావీ అలాగా నావీ ఆర్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి సంబంధించిన డిపార్ట్మెంట్ అండర్లో ఉంది. సో అక్కడ అలౌ చేయరు. సో అక్కడ నేను మేబీ ఇన్సైడ్ వ్యూ అనేది మీకు చూపించకపోవచ్చు. దట్స్ ఇట్ అండ్ ఎంజాయ్ దిస్ జర్నీ. మీకు వచ్చిన సార్ ఎయిర్పోర్ట్లో జస్ట్ 2 రూపీస్లో బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు. ఎలాగో తెలుసా, చూడండి ఇప్పుడు చూపిస్తాను. సో మ్యాటర్ ఏంటంటే ఇందాక నేను చెప్పాను కదా, ఎయిర్పోర్ట్లో ఆల్మోస్ట్ 2 లోగా మాట్లాడతాను, ఎందుకంటే లాంజ్ కనుక నేను ఎక్కువ లౌడ్గా మాట్లాడకూడదు, వెళ్ళినంత వరకు లోగా మాట్లాడతాను. సో మీకు ఇందాక చెప్పినట్టుగా 2 రూపీస్కి ఎయిర్పోర్ట్లో బ్రేక్ఫాస్ట్ ఎలా అంటే దీని వెనకాల చిన్న లాజిక్ ఉంది. సో మన దగ్గర ఆల్మోస్ట్ అందరి దగ్గర క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి. సో మనం ఏం చేస్తామంటే వాటిని ప్రాపర్స్గా యూజ్ చేయం. ఈ క్రెడిట్ కార్డ్స్ని యూజ్ చేసుకుని మీరు జస్ట్ 2 రూపీస్ అంటే అన్ని కార్డ్స్కి ఉండదు, కొన్ని కార్డ్స్కి మాత్రం ఆఫర్ ఉంటుంది. మీ కస్టమర్ కేర్స్కి ఫోన్ చేసి అసలు వాళ్ళ దగ్గర డీటెయిల్స్ తీసుకోండి. సో ఇక్కడ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అయితే ఆల్మోస్ట్ గేట్ నెంబర్ 8 దగ్గర ప్రీమియం లాంజ్ అని ఒకటి ఉంది. అక్కడ మనం జస్ట్ కార్డులో 2 రూపీస్ స్వైప్ చేసుకుంటాడు. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ఏది ఉన్నా అన్లిమిటెడ్, మనకి డ్రింక్స్తో సహా అన్లిమిటెడ్గా తినొచ్చు. సో మీరు కావాలంటే దాన్ని పెయిడ్ కూడా వాడుకోవచ్చు. దానికి సంబంధించిన ప్రైజెస్ అని స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను, చూడండి ఒకసారి. జస్ట్ వీలైనంత వరకు కొంచెం స్మార్ట్ వర్క్ చేసి మీ క్రెడిట్ కార్డ్స్ వాళ్ళని కనుక్కోండి, మీ క్రెడిట్ కార్డ్స్ పైన ఆఫర్స్ ఏమైనా ఉన్నాయండి. సో ఇప్పుడు ఆ ఫుడ్ ఐటమ్స్ ఏంటని ఒకసారి ఓవర్వ్యూ చూడండి. అండ్ ఇక్కడ నుంచి మన జర్నీ కంటిన్యూ చేద్దాం. సో ఫైనల్ మ్యాటర్ ఏంటంటే ద మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్, రిటర్న్లో వచ్చేటప్పుడు ఫ్లైట్లో ఆల్కహాల్ అలౌ చేస్తారా లేదా అన్నదానికి ఆన్సర్ దొరికింది. అడిగాను, ఇక్కడ కనుక్కున్నాను. సో వీళ్ళు చెప్పేది ఏంటంటే ఆల్కహాల్ అలౌ చేస్తారు, బట్ మనతో పాటు ఏదైతే క్యాబిన్ బ్యాగేజ్ తీసుకుంటామో దీంట్లో కాదు, ఏదో చెక్ ఇన్ బ్యాగేజ్ ఉంటుందో అంటే మనం ఇక్కడ డ్రాప్ చేస్తామో దాంట్లో అలౌ చేస్తారు.
సో దాని బ్యాగ్ ఎంత విపరీతంగా పట్టేస్తారో మనకు తెలియంది కాదు. సో వీళ్ళంత వరకు జాగ్రత్తగా ప్యాక్ చేసుకొని అలౌ చేసుకోండి. సో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం 5 బాటిల్ అంటున్నారు, అంటే 5 లీటర్లు అయి ఉండొచ్చు. సో వీళ్ళంత వరకు ఒక బాటిల్ తక్కువ తెచ్చుకోండి సరిపోతుంది. జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. సో ఇందాక నేను చెప్పాను లేదు నాకు గుర్తులేదు, కానీ ఇది నార్త్ గోవా ట్రిప్ కాదు, నార్త్ గోవాకి సంబంధించిన ఆల్రెడీ ఫుల్ ట్రిప్ చేశాను. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లేలిస్ట్. ఆల్మోస్ట్ ఒక 10-15 వీడియోలు ఉంటాయి. ఫుల్ ట్రిప్ ప్లాన్ ఒకటి, దానికి సంబంధించిన స్కూబా డైవింగ్ వీడియోస్ అన్ని నార్త్ గోవా ఆల్రెడీ చేస్తాను. సో ఈ ట్రిప్ మాత్రం ఓన్లీ సౌత్ గోవా సంబంధించింది ఉంటుంది. అండ్ 4 days ట్రిప్. 2 days పలోలిం బీచ్ దగ్గర ఉంటాను, 2 days కోల్వా బీచ్ దగ్గర ఉంటాను. ఆ డీటెయిల్స్ అన్ని చూస్తుంటారు, వీడియోస్ వస్తూనే ఉంటాయి. స్టే ట్యూన్. సో వాటికి సంబంధించిన, అంటే మీరు కనుక వీడియో లేట్ చూసినట్టయితే ఆల్రెడీ సౌత్ గోవా సంబంధించిన కూడా ప్లేలిస్ట్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి ఒకసారి. సో ఇప్పుడు ఆల్రెడీ మోస్ట్ గోవా ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాం కనుక బయటకు వచ్చిన తర్వాత కార్ రెంటల్, బైక్ రెంటల్ ఎక్కడ ఉంటాయో చూపిస్తాను. మిగతా డీటెయిల్స్ అప్డేట్ చేస్తూనే ఉంటాను. స్టే ట్యూన్. ఫైనల్లీ అవుట్ ఆఫ్ ద ఎయిర్పోర్ట్. సో మ్యాటర్ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే చాలా వరకు వీడియోస్ మీరు స్క్రీన్ పైన ఇచ్చేస్తాను చూడండి. బస్సెస్ అవైలబుల్లో ఉన్నాయి. ఇక్కడ నుంచి కలంగుట్ వరకు అప్రాక్సిమేట్లీ 150 రూపాయలు ఉంటాయి. వాటికి సంబంధించిన టైమింగ్స్, బస్సెస్ ఎప్పుడు ఉన్నాయి ఏంటి అనేది ఆ టైమింగ్స్ అన్ని స్క్రీన్ పైన ఆల్రెడీ ఇస్తాను, ఒకసారి చూసుకోండి. అండ్ ఇది కాకుండా ట్యాక్సీస్ కూడా ఉన్నాయి, కలంగుట్ వైపు వెళ్ళేటివి, పలవలిం వైపు వెళ్ళేటివి. వాటన్నిటికి సంబంధించిన టైమింగ్స్ అన్ని స్క్రీన్ పైన ఇస్తాను, ఒకసారి చూడండి. ఎక్కడ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో వితౌట్ ఎన్ హెజిటేషన్ కామెంట్ చేయండి. సో ఇది కొంచెం కాస్ట్లీ. ఇక్కడ నుంచి కలంగుట్కి జస్ట్ ఒక 30 kilometers ఉంటుంది. బస్ 150 తీసుకుంటున్నాడు. యాక్చువల్ ఒకటి లేదా ఇద్దరు ఉన్నప్పుడు హాయి ఈజీగా వెళ్ళొచ్చు. బట్ ఆ ఫ్లైట్ టైమింగ్స్కి బస్ టైమింగ్స్కి మ్యాచ్ అవుతుందా లేదా అనేది పెద్ద క్వశ్చన్. సో ఇది కాకుండా బస్సెస్ ఉన్నాయి, ట్యాక్సీస్ ఉన్నాయి. వాటన్నిటికి సంబంధించిన ఫెయిర్ లిస్ట్ అనేది స్క్రీన్ పైన ఇచ్చేస్తాను. సో బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు. ఎయిర్పోర్ట్లో నుంచి బయటికి రాగానే టువర్డ్స్ రైట్ సైడ్ కొంచెం బయటికి రండి. సో నేను చెప్పాను కదా ఆల్రెడీ గోవాకి 4 times వచ్చానని చెప్పి. సో లాస్ట్ ఇయర్ కూడా సేమ్ టైం ఫ్లైట్లోనే వచ్చాను గోవాకి, కాకపోతే రిటర్న్ మాత్రం బస్సులో వెళ్ళాను. సో అప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ బైక్ రెంట్ తీసుకోవడానికి కుదరలేదు, ఎందుకంటే నేను రిటర్న్ బస్సులో వెళ్ళాలి, పనాజీ నుంచి బస్సు ఉంది కనుక. ఇక్కడ బైక్ రెంట్ తీసుకోకుండా నేనేం చేశానంటే, బ్యాక్గ్రౌండ్లో మీకు కనిపిస్తుంది ఇక్కడ ఒక సిగ్నల్ కనిపిస్తుంది కదా, మోస్ట్లీ ఆ సిగ్నల్కి అటువైపు వెళ్తే ఈ ఎయిర్పోర్ట్కి డ్రాప్ చేయడానికి వచ్చిన వాళ్ళ ట్యాక్సీలను అక్కడ ఆపుతాడు. ఇక్కడ నుంచి కనుక మనం ట్యాక్సీ పనాజీకి తీసుకుంటే, పనాజీలో కలంగుట్కి మాట్లాడుకోండి, తక్కువలో అయిపోతుంది. సో ఆ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న ట్యాక్సీతో పోలిస్తే ఎవరైతే ట్యాక్సీ ప్రిఫర్ చేయాలనుకుంటున్నారో కొంచెం పెద్ద వాకింగ్ చేయాల్సిన ఏం లేదు. బ్యాక్గ్రౌండ్ అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తారు, మీకు బ్యాక్గ్రౌండ్లో సిగ్నల్ కనబడుతుంది. ఆ సిగ్నల్కి పక్కనే ప్లెంటీ ఆఫ్ ట్యాక్సీస్ అవైలబుల్ ఉన్నాయి. ప్లెంటీ ఆఫ్ ట్యాక్సీస్, వాళ్ళతో కొంచెం బార్గెనింగ్ కూడా చేయొచ్చు మనం. సో ఆ ట్యాక్సీ తీసుకొని హాయిగా కలంగుట్ వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా మీరు వెళ్ళొచ్చు, చాలా తక్కువ రేటు కూడా వస్తారు వాళ్ళు. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇదే దారిలో కొంచెం ముందుకు వెళ్తే మీరు కావాలంటే కార్కి కూడా రెంట్ తీసుకోవచ్చు. ఆ రెంట్ ఎంత డీటెయిల్స్ అని తర్వాత ఇస్తాను. ఫస్ట్ ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్లీ నేను స్ట్రేట్ వెళ్తాను ఈ రూట్లో, టువర్డ్స్ ఆ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఆ రూట్లో వెళ్తాను. అప్రాక్సిమేట్లీ ఇక్కడ నుంచి 1 kilometer దూరంలో బైక్ రెంటల్ ఉంది, టువర్డ్స్ జంబోలిం రైల్వే స్టేషన్. అలా కాకుండా ఇదే రూట్లో ముందుకెళ్తే మన వాస్కో ద గామా రైల్వే స్టేషన్ కూడా రీచ్ అవుతాం. అయితే నేనేం చేస్తానంటే, ఫస్ట్ ఇటువైపు వెళ్ళేసి టువర్డ్స్ జంబోలిం వెళ్ళేసి అక్కడ బైక్ రెంట్ తీసేసుకొని ఆ డీటెయిల్స్ అన్ని మీకు ఇచ్చేసి, అక్కడ నుంచి వచ్చి ఇక్కడ కార్ రెంటల్ ఏమున్నాయి, అవైలబుల్లో ఏమున్నాయని చెప్పి డీటెయిల్స్ అని ఇస్తాను. అక్కడ నుంచి మళ్ళీ టువర్డ్స్ వాస్కో దగ్గర రెంటల్స్ ఏమున్నాయి డీటెయిల్స్ అని మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను. సో అదే ఇన్ఫర్మేషన్ ఇప్పుడు అక్కడికి వెళ్తాను, అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు తెలుస్తాను. ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే ఈ బస్ కనిపించింది, టువర్డ్స్ డబోలిం వచ్చేది. ఆ బస్ తీసుకున్నాను, డబోలిం బస్ స్టాప్ దగ్గర దిగాను. అప్రాక్సిమేట్లీ జస్ట్ 1 kilometer మాత్రమే ఉంటుంది, 10 rupees ఛార్జ్ చేస్తాడు. సో ఇది తీసుకుని ఇక్కడ నుంచి బైక్ రెంటల్ దగ్గర మ్యాప్ చూసుకుంటూ వెళ్ళిపోయి అక్కడ బైక్ తీసుకుని మీకు డీటెయిల్స్ ఇస్తాను. మ్యాటర్ ఏంటంటే, చాలా కష్టపడి ఇక్కడ బస్ ఎక్కేసి ముందర మీకు ఎన్నికల బ్రిడ్జ్ కనిపిస్తుందా, ఆ బ్రిడ్జ్ కాస్ట్ చేసిన తర్వాత డబోలిం మనకు విలేజ్ వస్తుంది. అక్కడ దిగేసి నేను ఏపీ చెప్పగా మీకు బైక్ రెంటల్ కూడా అవైలబుల్లో ఉందని చెప్పి మనకు ఆల్రెడీ నేను 2 days బ్యాక్ కాల్ చేశాను. సో ఏమన్నారంటే పేటీఎంలో క్యాష్ పంపిస్తారంటే, లేదు నేను వచ్చిన తర్వాత ఇస్తా అని చెప్పి క్లియర్ చెప్పేసాను. నేను డౌట్ వచ్చింది ముందే. ఇప్పుడు వెళ్ళి చూస్తే అక్కడ మ్యాప్ల ప్రకారం చూస్తే అక్కడ షాపు లేదు, వాడు లేదు. కాల్ చేసి ఏమంటున్నారంటే అసలు వేస్తే అన్ని బుక్ అయిపోయాయంటే, షాప్ ఎక్కడ ఉందంటే వాడు ప్రాపర్ రెస్పాన్స్ లేదు. సో మళ్ళీ అక్కడ బస్ తీసుకొని బ్యాక్ టు ఎయిర్పోర్ట్. సో మీకు ఇందాక చెప్పాం కదా, తక్కువ ట్యాక్సీ కావాలంటే ఇక్కడ అన్నీ కనిపిస్తున్నాయి మీకు బ్యాక్గ్రౌండ్లో, ఫ్రంట్లో. ఒక్కసారి మీతో ట్రై చేయండి, తక్కువ ట్యాక్సీ దొరకవచ్చు. సో ఇప్పుడు ఆ ఎయిర్పోర్ట్ నుంచి అటు వచ్చిన తర్వాత అటువైపు వెళ్తేనేమో డబోలిం, అండ్ ఇటు నుంచి అంటే ఎయిర్పోర్ట్ నుంచి ముందు వైపు నుంచి వెళ్తే కూడా వాస్కోకి వెళ్ళొచ్చు. అండ్ ఎయిర్పోర్ట్కి ముందర ఒక సిగ్నల్ ఉంటుంది, సిగ్నల్కి అంటే ఎగ్జాక్ట్లీగా ఎయిర్పోర్ట్కి ఆపోజిట్ వైపు ఉన్న రోడ్లో కూడా స్ట్రైట్గా వెళ్తే వాస్కో డా గామా రైల్వే స్టేషన్ వైపు వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి ప్లెంటీ ఆఫ్ బస్సెస్ వెళ్తాయి టువర్డ్స్ వాస్కో డ గామాకి. జస్ట్ ఒక 5 kilometer మాత్రమే ఉంటుంది. హాయిగా ఇక్కడ బస్ ఎక్కేసి అక్కడ దిగండి, జస్ట్ 10 to 20 rupees మాత్రం ఛార్జ్ చేస్తాడు. అక్కడ బైక్ రెంటల్స్ ఎక్కడ ఉన్నాయి ఆ డీటెయిల్స్ అని మీకు ఇప్పుడు ఇస్తాను. ఫైనలీ చాలా వాకింగ్ తర్వాత వాస్కో డ గామా రైల్వే స్టేషన్ దగ్గర రీచ్ అయిపోయాను.
సో ఎక్కడ టైం వేస్ట్ చేసుకోకూడదు. డబ్బులు కానీ ఆ ఎయిర్పోర్ట్కి ఆపోజిట్లో ఆ బోర్డ్స్ ఉన్నాయి, పేరుకి మ్యాప్లో బోర్డ్స్ ఉంటాయి చెప్తే ఎక్కడ వాళ్ళు దొరకరు. సో వితౌట్ ఎనీ టైం వేస్ట్ అక్కడ బస్ తీసుకోవచ్చు. డైరెక్ట్ వాస్కో వరకు బస్సెస్ నడుస్తూ ఉంటాయి. లేకపోతే మన హైదరాబాద్ సెట్విన్ బస్సెస్ ఉంటాయి కదా, అలాగా ఆ ప్రైవేట్ బస్సెస్ ఉంటాయి. అట్లీస్ట్ సెట్విన్ అన్న ఒక ప్రాపర్ వేలో ఉంటుంది. అలాగా అది ప్రైవేట్ బస్సెస్ ఎవరికి ఓనర్ వాళ్ళే, ఎవరికి వాళ్ళదే. అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. జస్ట్ 10 రూపీస్ ఛార్జ్ చేస్తాడు. మనం అల్టిమేట్గా బస్సు ఎగ్జాక్ట్ రైల్వే స్టేషన్ ఆపోజిట్లో దింపుతాడు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో కనిపించవచ్చు అటువైపు. సో అది దింపుతాడు. మీకు అక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఇక్కడ వస్తే దీనికి ఆపోజిట్లో మనకు ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. బోర్డ్స్ ఉన్నాయి, కార్ రెంటల్స్ అవైలబుల్లో ఉన్నాయి, బైక్ రెంటల్స్ అవైలబుల్ ఉన్నాయి. బైక్ వచ్చి స్కూటీకి వచ్చి అప్రాక్సిమేట్లీ 350 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాడు. అడ్వాన్స్ 1000 రూపీస్. డ్రైవింగ్ లైసెన్స్ కాపీ పెట్టుకుంటాడు అండ్ ఒరిజినల్ ఏదైనా ఐడి ప్రూఫ్ పెట్టుకుంటాడు మనది. అండ్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ అన్ని మీ స్క్రీన్ పైన ఇస్తాను. ఒకసారి వచ్చే ముందు కాల్ చేసుకోండి. ఎలాంటి అడ్వాన్స్ ముందుగా పే చేయొద్దు. వచ్చిన తర్వాత ఆన్ ద స్పాట్ మాట్లాడి తీసుకోవడమే ద బెస్ట్ ఆప్షన్స్. కారు కూడా 2.5కి అప్రాక్సిమేట్లీ 1100 రూపాయలు, స్విఫ్ట్కి వచ్చేసి 1500 రూపాయలు, డిపాజిట్ వచ్చేసి 3000 రూపాయలు. అండ్ సేమ్ డాక్యుమెంట్ ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ ఒరిజినల్ వగేరా పెట్టుకుంటారు, డ్రైవింగ్ లైసెన్స్ జిరాక్స్ తీసుకుంటారు. సో వెళ్ళినంత వరకు ఎక్కడెక్కడ టైం వేస్ట్ చేసుకోవద్దు. స్ట్రేట్ వాస్కో డ గామా రీచ్ అయిపోయింటే రైల్వే స్టేషన్కి ఆపోజిట్లోనే ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎవరైతే నార్త్ గోవా రీచ్ అవుతున్నారో వాళ్ళు మాత్రమే వాస్కో రీచ్ అవ్వండి. అండ్ ఎవరైతే సౌత్ గోవా రీచ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మడ్గావ్ రైల్వే స్టేషన్ రీచ్ అవ్వండి. సో మడ్గావ్ రైల్వే స్టేషన్ ఎలా రీచ్ అవ్వాలి ఆ డీటెయిల్స్ అన్ని ఆటోమేటిక్గా ఫుల్ వీడియో చేస్తాను. తిరుపతి నుంచి విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ నుంచి ఎలా రీచ్ అవ్వాలని దాని డీటెయిల్స్ అన్ని ఇస్తూనే ఉంటాను. సో వాస్కో డ గామా వచ్చే ప్రతి రైలు మడ్గావ్లో ఆగి వాస్కోకి వస్తుంది. సో సౌత్ వెళ్ళాలనుకున్న వాళ్ళు మడ్గావ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఆ మడ్గావ్ దగ్గర మీకు బైక్ రెంటల్స్ ఏమున్నాయని రాబోయే వీడియోస్లో వస్తూనే ఉంటాయి. సో ముఖ్యంగా స్కూటీ రెంట్ తీసుకునే ముందు ఒకసారి చెక్ చేసుకోండి, డ్యామేజ్ ఏమైనా ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకొని దాని ఫోటోస్ చూసుకోండి, వీళ్ళైతే వీడియో చూసుకోండి. దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. టైం ఎక్కడ వేస్ట్ చేసుకోవద్దు. చాలా ఇమీడియట్గా ఉంటుంది. కావాలంటే చూడండి ఒకసారి. ఒకసారి వచ్చినప్పుడు ఆల్రెడీ నా కలర్ ఎలా ఉంది చూడండి. ఆల్రెడీ మన ఎయిర్పోర్ట్లో వీడియో స్టార్ట్ అయినప్పుడు ఏ కలర్ ఉందో చూసారు కదా, ఆల్రెడీ బ్లాక్ కలర్ ఉన్నది. బట్ అందులోనూ ఒకసారి ఏ కలర్ ఉందో చూసారు కదా. ఒకసారి ట్రిప్ ఎండ్ అయిన తర్వాత నా లాస్ట్ వీడియో ఎప్పుడైతే పెడతానో అప్పుడు వస్తుంది వీడియో. నా కలర్ చూడండి ఎలా ఉంటుందో. ఫుల్ ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. ఫుల్ హ్యూమిడ్ ప్లేస్. పిల్లలు ఖచ్చితంగా నల్లగా కావాల్సిందే. సో ఎంత అండి వీడియోకి. అండ్ ఆల్మోస్ట్ వీడియోలో ఎంత అయిపోతుంది అనుకుంటా. అండ్ ఇక్కడ నుంచి పలవలిం వరకు ఫుల్ రోడ్ జర్నీ నా ఇంకో ఛానల్ ఉంది ఆర్ఆర్ బ్లాగ్స్, దాంట్లో పెడతాను. ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి ఒకసారి. అంటే యాక్చువల్లీ ఒక ఓవర్ రోడ్స్ ఎలా ఉంటాయి, ఆ వ్యూస్ ఎలా ఉంటాయి అనేది చూసుకోవడానికి బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి. స్టే ట్యూన్. అండ్ మీకు కనుక ఇన్ఫర్మేషన్ వచ్చేది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఎక్కడ అలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.